It's good to see you again. World Senior Citizens Day. Now, ఈ ప్రపంచంలో ప్రతిదానికి ఒక అసోసియేషన్ అవ్వాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే we have grown very complex. So there should be a collective voice for a specific cause. సో అందుకని వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే అని లేదా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అని. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్స్, మీనింగ్ విత్ అ స్పెసిఫిక్ పర్పస్. నౌ సీనియర్ సిటిజన్స్కి ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి అన్న దానిపైన సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వర్క్ చేస్తూ వాళ్ళని ఒక గ్రూప్గా చేసి రకరకాల సోషల్ వర్క్ అట్ ద సేమ్ టైం దేర్ ఓన్ వెల్ఫేర్ యాక్టివిటీస్ చేస్తున్నారు. రాఘవన్ గారిని ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్ అండ్ ఎంకరేజ్ హిమ్ అండ్ వెరీ యాక్టివ్ అండ్ అలా ఉండాలి. అంటే ఏదైనా ఒక లీడ్ తీసుకుని సంబడి హ్యాస్ టు ఆర్గనైజ్ ఇట్. వండర్ఫుల్. నౌ సీనియర్ సిటిజన్స్కి ఈరోజు ఉన్నటువంటి సమస్యల్లో ప్రధానంగా అనారోగ్య సమస్యలు. హెల్త్ హ్యాస్ బికమ్ a very important issue. Long time ago, health was by default చక్కగా మన ఆహారము, జీవన శైలి ప్రకృతికి దగ్గరగా ఉండేది. ఇప్పుడు మనది ఆహారం కానీ లేదా జీవన శైలి కానీ దానికి విరుద్ధంగా ఆర్టిఫిషియల్గా తయారై ఉన్నది. సో దాట్ ఈస్ ద రూట్ కాజ్ of many chronic degenerative disorders that we are facing today. Now, then the question becomes, should we go back to nature? Should we go back to the same lifestyle as our forefathers lived? Is it possible? No, it is not possible. So how do we reinstate those qualities into our modern metropolitan colony lifestyle? That is the question. The good thing is, you can. మీరు సంకల్పిస్తే, మీరు దాని గురించి సాధన చేస్తే తప్పకుండా అది మీరు సాధించగలరు. నా హెల్త్ విషయానికి వస్తే, అంటే మన ఈ జనరేషన్లో హెల్త్ అనేది ఎక్కడో ఉంటుంది. డాక్టర్స్ ఆఫీస్లోనో లేక హాస్పిటల్లోనో ఉంటుంది. ఇది జనరల్గా ఈవెన్ ఎడ్యుకేటెడ్ ఆఫీసర్స్ థింకింగ్. Unfortunately, I'm not trying to criticize, but we still think that health is there in doctor's office or in somewhere in health hospital. Unfortunately, that is not the truth. The truth is, health is in your hands. That is the most important thing that you must understand. How so? We just go get some medicine, then, or if needed, we go to the hospital, then we get the health. It is not true. హెల్త్ కి బేసిస్ ఏమిటి అంటే ఆహారము. దట్ ఈస్ ది బేసిస్ ఆఫ్ ఆల్ యువర్ హెల్త్. అదేంటండి, మేము బాగానే ఉన్నాం కదా, వీఆర్ ఎఫ్లూయెంట్, ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్స్, మాకేంటి, మేము 3 times తింటున్నాము, మధ్యలో స్నాకింగ్ కూడా చేస్తున్నాము, మాకేంటండి, మాకు ఐ థింక్ we take the best food possible told by the TV and advertisement or some అంటే ఒక మోటు సామెత అంటారు ఇక్కడ. అంటే గుడ్డివాడికి గైడ్ చేస్తే అంటే ఇద్దరు వెళ్ళి గుంతలో పడ్డారండి. అంటే we have been told that what we are eating is good. అరే, మా ఫోర్ఫాదర్స్కి ఇంత ఆహారం లేదు కదా, మేము 3 సార్లు తింటున్నాం, మధ్యలో కూడా తింటున్నాం. So then we think that we are eating well. The truth is, we are eating junk. How so? Now, ఒక చిన్న example to make a long story short. We will have a extended session of it. But
ఆహారము మన చేతుల్లో ఉన్నది అనేది ఫస్ట్ ప్రిన్సిపల్. ఎందుకంటే ఈ శరీరము సుమారు 50 to 100 trillion cells సమూహము. ఇట్స్ a collection of 50 to 100 trillion cells. Now every day we make 10 billion cells, we lose 10 billion cells. This body is not a static thing, ఒక గంగా ప్రవాహం లాంటిది. Now in 365 days time we replace 95% of all our body cells, which means 365 days ago what cells I carried, today I have new cells 95%. In 3 years time I have a new body, which means నేను ఈరోజు సేవించినటువంటి ఆహారం ఉందో, if I choose consciously I can make 10 billion new cells. In 1 year time I have a very good chance that I can be much more healthy than what I am today. This is called modern nutrigenomics. This is pure science. This is not a hypothesis. Now ఎలా ఉండాలి ఆహారము అంటే, now carbohydrates, proteins, fats అని చెప్పాను. లాంగ్ టైమ్ ఎగో ఇట్ యూస్ టు బి జెర్మ్ థియరీ. హెల్త్ అంటే జెర్మ్స్ ఏవో ఉంటాయి, అవి మనల్ని అటాక్ చేసినప్పుడు మన అనారోగ్యవంతులం అవుతామని చెప్పారు. సో జెర్మ్ థియరీ వాజ్ ఫ్లాడ్ అని చాలా కాలం తర్వాత తెలుసు. నెక్స్ట్ జెనెటిక్ థియరీ అని చెప్పారు కొన్ని రోజులు. అనారోగ్యం జెనెటిక్స్ ప్రాబ్లం అండి, మన ప్రాబ్లం లేదు, మన మంచి వీఆర్ వెరీ గుడ్ బట్ అవర్ జీన్స్ ఆర్ నాట్ గుడ్. మనం పితృదేవతలు అంటే రెస్పెక్ట్ కదా, సో వీ డోంట్ టాక్ అబౌట్ ఇట్. సో నౌ అది కూడా డీబంక్ చేయబడింది. All modern chronic degenerative disorders including diabetes, hypertension, cholesterol, obesity, arthritis, osteoporosis, spondylitis, thyroid, all these things are chronic degenerative disorders. They have nothing to do with the genes. This is the theory of modern nutrigenomics. చాలా మంది డాక్టర్స్ ఈ వర్డ్ కూడా విని ఉండరు. You have to update yourself, right? మన దగ్గర ఎప్పుడో అదేంటి బిఎస్ఎన్ఎల్ ఫోన్ ఉండేది. టుడే వీ హ్యావ్ ఐఫోన్ విచ్ ఇస్ అ స్మార్ట్ ఫోన్. వీ హ్యావ్ ఎవాల్వ్డ్, రైట్? వీ హ్యావ్ లెర్న్డ్ న్యూ థింగ్స్, న్యూ టెక్నాలజీ. సైన్స్ ఆల్సో ఇవాల్వ్స్. ద బ్యూటీ ఏమిటంటే న్యూట్రిజినోమిక్స్ ఈజ్ ద సైన్స్ దట్ సేస్ ద ఫుడ్ దట్ యూ ఈట్ హ్యాస్ అ డైరెక్ట్ బేరింగ్ ఆన్ యువర్ డిఎన్ఏ అండ్ జీన్స్. ఆహారం. ఎపిజెనెటిక్స్ మీనింగ్ వాట్ ఎవర్ వీ థింక్, what is the collective environment has a effect on your genes and gene expression. That's called epigenetics. So ఆయుర్వేదంలో ఏం చెప్పారంటే ఆహార విహారాదులచే ఆరోగ్యము. Thousands and thousands of years ago our rishis said that ఆహారము విహారము, the basic foundation of your health. Now modern science is saying nutrigenomics, which is ahara, epigenetics, which is vihara. Do you understand what I'm saying? సో ఆహారము విహారము చేత మన ఆరోగ్యము. డాక్టర్ కాదు, మెడికేషన్ కాదు. డాక్టరు, హాస్పిటల్ ఇవన్నీ ఆపద్ధర్మం మాత్రమే. ఇఫ్ యూ వాంట్ టు బి హెల్దీ యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ హెల్త్. యూ కెనాట్ డెలిగేట్ యువర్ హెల్త్ టు యువర్ డాక్టర్, హాస్పిటల్ ఆర్ ఎ పిల్ ఇన్ అ బాటిల్. ఇఫ్ యూ డూ దట్ వీఆర్ నాట్ ఎడ్యుకేటెడ్. డూ యూ అండర్స్టాండ్? సో నౌ సరే, I will have an extended class sometime later, but ఇది ఈ రెండు పాయింట్స్ అర్థం చేసుకోవాలి. ఒకటి, ఆరోగ్యం అనేది మన చేతిలో ఉంది. రెండు, జీన్ థియరీ is flawed. Okay, the modern science is saying that if you eat well, if you live proper life, you have a chance to rejuvenate your body in 365 days. These are the three things I want you to remember. We can have an extended class. Now ఆరోగ్యం అంటే కేవలము absence of disease కాదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హ్యాడ్ ఎ డెఫినేషన్ ఆఫ్ హెల్త్. హెల్త్ ఈస్ డిఫైన్డ్ యాజ్ absence of disease అని చాలా కాలం రాసుకున్నారు. తర్వాత సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ ప్రసన్నాత్మేంద్రియ మనాహ స్వాస్థ ఇతి అభిధాయతే. దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ఆరోగ్య. ప్రసన్న ఆత్మ ఇంద్రియ మనాహ అంటే శరీరము, మనస్సు, ఆత్మ ఇవి ప్రసన్నంగా ఉన్నప్పుడే దట్ ఈస్ కాల్డ్ హెల్త్ అని మన ఆయుర్వేదం చెప్పింది. దాన్నే ఇంగ్లీష్లో తర్జమా చేసుకుని
ఆల్మోస్ట్గా ఈరోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద హెల్త్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఫిజికల్, మెంటల్ అండ్ స్పిరిచువల్ అండ్ సోషల్ అని రాసుకున్నారు. మనకు వాట్ ఎవర్ రీజన్ బ్రిటిషర్స్ అనుకోండి, వాట్ ఎవర్ అనుకోండి, మనకేంటంటే ప్రతిదీ పాశ్చింతకాయ పచ్చడి, ప్రతి ఒక్కటి పాశ్చాత్య దేశంలోంచి రావాలి, అది కూడా వైట్ స్కిన్డ్ పీపుల్ మాత్రమే చెప్పాలి, వాళ్ళ పేరు వెస్టర్న్గా ఉండాలి, ఇండియన్ పేరు ఉంటే అది కాదు. సో వీ హ్యావ్ టు రిలింక్విష్ దాట్, స్టార్ట్ కనెక్టింగ్ అవర్ సెల్స్ టు ది టైమ్ టెస్టెడ్ రిషి అండ్ వేదిక్ సనాతన ధర్మ అండ్ ఇట్స్ విజ్డమ్. ధర్మం అంటే నేను రిలీజన్ని ప్రాపగేట్ చేయట్లేదండి, ఇట్స్ విజ్డమ్, టైమ్ టెస్టెడ్ విజ్డమ్. మీరు ఆయుర్వేదం తీసుకున్నా, ఏ శాస్త్రం తీసుకున్నా, ఇట్ ఈస్ ఎ సైన్స్. యాజ్ సీనియర్ సిటిజన్స్ ఐ ఎంకరేజ్ యూ టు టేక్ దట్ యాజ్ ఎ ప్రాజెక్ట్, వర్క్ ఆన్ ఇట్. లాట్ ఆఫ్ యూ ఆర్ ఆఫీసర్స్, మీరు పెట్టుకోండి రివైవల్ ఆఫ్ ట్రెడిషనల్ విజ్డమ్, ఏన్షియంట్ విజ్డమ్. మనకి ఇప్పుడు వాటర్ పైన ప్రతిజ్ఞ చేశాం కదా, వాటర్ ఈజ్ సో ప్రెషస్. అదేవిధంగా జ్ఞానం కూడా మన ఋషులు ఎంతో తపస్సు చేసి సమకూర్చి తరతరాలుగా మన వరకు అందిస్తే మనం కొంతకాలం నుంచి డిస్కనెక్ట్ అయి ఉన్నాం. మీరు ఒక ప్రాజెక్ట్గా తీసుకోండి, ఒక మిషన్గా తీసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ మీ పిల్లలకి చెప్పగలరు, రెండు వీలైతే మీ మనవాళ్ళకి మనవరాళ్ళకి చెప్పగలరు. ద గ్రేటెస్ట్ గిఫ్ట్ దట్ వీ కెన్ గివ్ టు అవర్ చిల్డ్రన్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్ ఈజ్ జ్ఞాన, విజ్డమ్, నాట్ వెల్త్. వెల్త్ ఇస్తే పోతుంది, జ్ఞానం ఇస్తే తరతరాలుగా ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వరల్డ్ బ్యాంక్ అండ్ యునైటెడ్ నేషన్స్ వీళ్ళందరూ ఏంటంటే ఎవరికో దానము ధర్మం చేసేయాలి, ఎక్కడి నుంచో డబ్బు తీసుకురావాలి, అది దానం చేసేయాలి. అలా చేసి 30-40 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఎన్లైటన్మెంట్ వచ్చింది, ఇది కాదు సర్వీస్ అంటే. సర్వీస్ అంటే డోంట్ గివ్ ఫిష్, టీచ్ దెమ్ హౌ టు ఫిష్. డు యు అండర్స్టాండ్? డోంట్ గివ్ ఫిష్, టీచ్ దెమ్ హౌ టు ఫిష్. దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్, విజ్డమ్. మన సనాతన ధర్మంలో, వేదాల్లో, శాస్త్రాల్లో ఉన్నటువంటి విజ్డమ్ని ఎక్స్ట్రాక్ట్ చేసి చాలా సింప్లిఫైడ్ వర్షన్లో మన పిల్లలకి, మన నెక్స్ట్ జనరేషన్స్కి అందించాలి. ఆ ప్రాజెక్ట్ చేయండి, ఐ విల్ బీ విత్ యూ. బికాస్ ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాము, మన ట్రెడిషన్ అంతా, మన ట్రెడిషనల్ విజ్డమ్ ఎక్కడో వెళ్ళిపోయింది. ఆ విజ్డమ్ లేక ఈరోజు ప్రేమ కూడా లేదు. ప్రేమ అంటే ఐఫోన్స్, ఐప్యాడ్స్, మాల్స్, సినిమాక్సెస్, ఐ డోంట్ నో, ఇట్స్ ఆల్ సూపర్ఫిషియల్ నాన్ సెన్స్. I mean, there is nothing wrong with it, but it's absolute nonsense. You should be, మనషికి interaction is the sacred relationship. ఇప్పుడంతా ఐసోలేటెడ్గా ఉన్నాం, ఒకే ఇంట్లో ఉంటాము, ఎవరి బెడ్రూమ్లో వాళ్ళు ఉంటారు, ఎవరి టీవీలు వాళ్ళవి, ఎవరి రేడియోలు వాళ్ళవి, ఏమేమో. ఇంకేంటి? పర్సనల్ ఇంటరాక్షన్ ఈజ్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్. దట్ మేక్స్ us human. Otherwise, we are just an image in some zeros and ones, some byte form somewhere in the computer. So anyhow, so what I want to tell you is, health is in your hands, number one. Please understand, read, educate yourself and learn. You have a chance to achieve perfect health in 1 year. Number two, learn and learn. హార్వర్డ్లో ఒక స్టడీ చేశారు. ఏమిటి అంటే, ఇప్పుడు ఒక 6 ప్యాక్ అనే ఒక ఫ్యాషన్ ఉంది కదా, అంటే సమ్ విచ్ మీన్స్ యూ డూ లాట్స్ ఆఫ్ బాడీ బిల్డింగ్, యూ గెట్ 6 ప్యాక్స్ ఇలాగా. నా మన బ్రెయిన్కి కూడా 6 ప్యాక్స్ ఉన్నాయి. ఏమిటి అంటే, దాన్ని యూజ్ చేయకుంటే, దాన్ని స్టిమ్యులేట్ చేయకుంటే ఆ కనెక్షన్స్, సెల్ కనెక్షన్స్ అంటారు, అంటే న్యూరాన్ కనెక్షన్స్, దే విల్ స్టార్ట్ టు డిటీరియేట్. అంటే ఒక నైఫ్ యూజ్ చేయకుండా తుప్పు పట్టినట్టుగా మన బ్రెయిన్ కూడా అలాగే అయిపోతుంది. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్, బ్రెయిన్ ఈజ్ లైక్ అ మసిల్, యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్. రిటైర్ అయినంత మాత్రాన మన బ్రెయిన్ని అలాగే షార్ప్గా ఉంచుకోవాలి. ద బెస్ట్ థింగ్ దట్ ఐ సజెస్ట్ టు ద సీనియర్ సిటిజన్స్, రీడ్ ఫైన్ లిటరేచర్. కాళిదాసు దగ్గర నుంచి చదవండి, షేక్స్పియర్ వరకు ఎంతో బ్రహ్మాండమైనటువంటి లిటరేచర్ అవైలబుల్ ఉంది, చదవండి. రోజుకు పోతన భాగవతం చదవండి. ఎవ్రీ సింగిల్ సెల్ ఇన్ యువర్ బాడీ గెట్స్ ఎన్రిచ్డ్ జస్ట్ బై రీడింగ్ పోతన భాగవతం.
సో అలా మనం యాక్టివ్గా ఉండాలి. ఫస్ట్ యూ షుడ్ నో, you should learn, then only you can implement. So please utilize that and see if you can do some service to the society, because giving is actually wealth building. ఏ వెల్త్? మనసుని ఎన్రిచ్ చేసేది ఒకటండి ఈ ప్రపంచంలో. నేనెంత తీసుకున్నానని కాదు, నేను ఎంత ఇచ్చాను అని స్వామి వివేకానందుల వారు చెప్పారు. అది పరమ సత్యం. So as a senior citizen, come out of that trap and start to do some, become proactive, service oriented, think about social issues, get together, talk. So now these are the things that I would suggest to you, and please meditate and meditate. Without meditation there is no life. Sorry, physical health చేస్తుంది, ఏదో చేస్తున్నారు. mental health you are doing whatever you are active. బట్ మనిషి ఈ భూమి పైన పుట్టిందే ఆత్మజ్ఞానాన్ని, ఆత్మానందాన్ని పొందడం కోసం. యు ఆర్ ఎట్ ఎ స్టేజ్ వేర్ యు ఆర్ రెడీ ఫర్ దట్ స్పిరిచువల్ జాయ్, పీస్. అండ్ ప్లీజ్ యూ హ్యావ్ టు డూ సాధన సాధన సాధన. సరే, పూజ ఇవన్నీ ఓకే, నో ప్రాబ్లం. కానీ ధ్యానము చేయండి, ధ్యానము నేర్చుకోండి. రోజుకు 2 సార్లు చేయండి. టైం లేదనడానికి వీల్లేదు. You have all the time. మనసుంటే మార్గం ఉంటుంది. You must meditate. That is the greatest example that you can give to your children and grandchildren. So ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాంట్లో ఏదైనా ఒక 5 minutesలో మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ఆర్ సజెషన్స్ ఉంటే ప్లీజ్ గో హెడ్. You can stand up and say. We can have series of classes and let us say get together more so that I can share more information. Any questions? క్వశ్చన్స్ లేవంటే ఒకటి, నేను చెప్పింది మీకు అర్థమైనా కాకుండా వచ్చు, లేదా నేనేం మాట్లాడానో నాకు తెలియకుండా వచ్చు. సార్, ఇప్పుడు డిఫరెంట్ మెడిటేషన్ చెప్పారు మీరు. ఒక్కొక్క గురువు ఒక పద్ధతులు చెప్తుంటారు. అసలు ఆ కరెక్ట్ పద్ధతి అనేది ఏది, మనము దాన్ని అవలంబిస్తే బాగుంటుందని అదొకటి. ఇంకోటి, ఈ సీనియర్ సిటిజన్ ఉదాహరణ నేనున్నాను, లేదా 15 సంవత్సరాలు మోకాలు నొప్పులు బాధపడుతున్నాను, ఎన్ని మందులు వాడినా తగ్గడలేదు, ఆపరేషన్ ఏ మార్గం లేదంటున్నారు. దీనికి ఏమైనా రెమెడీ ఉందా? అది కూడా దయచేసి చెప్పగలరు. వండర్ఫుల్. రాఘవన్ గారు, ఐఎమ్ టేకింగ్ మోర్ టైమ్ దన్ ఈజ్ రిక్వైర్డ్, సో ఐల్ క్విక్లీ ఫినిష్ దిస్. అండ్ ప్లీజ్ ఆర్గనైజ్ ఎ బిగ్ ఈవెంట్. కావాలంటే నేను స్పాన్సర్ చేస్తాను. I will sponsor it, but I want to have a gathering of 100-200 members who can be with me for 2 to 3 hours. I will sponsor their food also. Welcome. Okay? Welcome. Thank you, sir. Thank you. Let us do some service. What is it? ఇది సూపర్ఫిషియల్ గా 15 నిమిషాలు మాట్లాడుకొని వెళ్ళిపోవడం కాదుగా. ఓకే, you let me know. I will not only sponsor, I will also teach. One minute. In between, Dr. Muralidhar Acharya Garu, they are having a trust called Srishti Trust. They want to set up a holistic life of senior citizens living. So that project is on, and then we have been in contact for the last 2.5 years. And Mr. Hari Kishore, who is the person who acts as a node in between Dr. Muralidhar Acharya and the Senior Citizen Forum, I think he has to attend office today, being the first day of the month, so he has not been present here. We will definitely, we have taken the cue from Dr. Muralidhar Acharya, and like we have done this program for about a 1-hour program some 2 years back in 2014. We will repeat this type of a program on holistic living and holistic life, and in a longer session with more question and answers to be fielded by the doctor and batted by most of the people in the society. Right, sir? I assure you that we'll definitely arrange, and then as you said that we'll sponsor it, we too will sponsor this. Right. Thank you. 1 minute, sir. Small interruption. Just 1 minute. మన కాలనీలో ఉషా నాగశ్రీ గారి ఆర్ట్ ఇది. Yeah. Good morning, everybody. Please excuse me
language, but get my expression, what I am going to tell in a couple of minutes. Manaki, sir, me matallo experience, expertise, knowledge, and wishing for the society, dedication. I see that, and on behalf of all of the people, very loved human beings present here, thank you very much for your message and for your thought. Okay, and we are eager to have you here for a prolonged session and use your session to our advantage. Okay, thank you, sir. He was insisting on walking. Okay, so walking lo manaki telesi puranalu akadiki vellakunda, one person who inspired and whom we still remember with lot of regards and respect, he is Mahatma Gandhi. He used to walk a lot. Eppudu Gandhi, Mahatma Gandhi garu picture manam uhinchukunte, you see him walking with a stick. And do you anybody have any idea how many kilometers he used to walk? He used to walk around 18 kilometers per day till he took his last breath. And he walked for a cause, he walked for a purpose, and he walked for a freedom. Through freedom, he walked patiently, inspiringly, motivatingly, and today we are enjoying the results of his walking, and we are happily residing in the independent India. I thought he should be remembered for two reasons: for walking and tomorrow being his birthday, Gandhi Jayanti. Let us take a moment to clap for him, Mahatma Gandhi. Because so reading, literature annaru, chadvali, meditation annaru. So we read to understand, we need to gain knowledge. So we read. Yes, I read history, I read what Gandhi has done. And meditation, there are several forms of meditation. You can do deep breathing, you can read, you can walk, you can sing, you can dance, and you can also draw from the concept which you have in mind and walk for a cause with your art. That's what I say, being an artist. And anni tiskeledi okate chotiki andi, all sorts of meditation. It's a process aina soul purpose, physical being ni spiritual entity ki దగ్గర చేయడానికే తీసుకువెళ్తారు, to lose ourselves and to unite ourselves in the whole God or the spiritual being. So I wish you all on this occasion, everybody present over here, a very, very, very good luck. Congratulations, Bhagwan Garu. Thank you. This will be displayed in an... Yes, madam. I quickly finish with this. Yes. Sorry for that. No problem. ధ్యానము, మెడిటేషన్, ఆహారము, గాలి, నీరు ద్వారా మనం శరీరాన్ని సస్టైన్ చేస్తాం. మనసు, ఆత్మ అనే రెండు డైమెన్షన్స్ ఉన్నాయి. మనసుకి మనకు కావాల్సింది సత్ చింతన. దట్ ఈస్ ద ఇన్పుట్ ఫర్ అవర్ మైండ్. సత్యమైన చింతననే సత్చింతన. సత్యం అనేది ఏమిటి అనే దాని మీద కూడా ఇప్పుడు కన్ఫ్యూజన్ ఉంది. సత్యం ఏమిటి అని అంటే దట్ ఈస్ ఎటర్నల్, దట్ విల్ నాట్ చేంజ్, దట్ ఈస్ కాల్డ్ సత్య. నౌ మనము సత్యమైనటువంటి పాజిటివ్ ఆలోచనల ద్వారా మన మైండ్కి ఇన్పుట్స్ ఇవ్వాలి. ఆత్మకి స్పిరిచువల్ డైమెన్షన్ని నర్చర్ చేయాలి. స్పిరిచువల్ డైమెన్షన్ అంటే ఏమిటి అంటే ఈ అనంత విశ్వంలో అణువు లోపల కూడా అంతే ఒకే పదార్థం ఉంది అని మోడర్న్ క్వాంటమ్ మెకానిక్స్ అండ్ మోడర్న్ క్వాంటమ్ ఫిజిక్స్ రీసెంట్గా తెలుసుకున్నటువంటి విషయము. ఈ టేబుల్ ఉంది, ఈ టేబుల్లో ఇంకా డీప్గా మాలిక్యూల్స్ దాని లోపలికి వెళ్తే ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎంప్టీ స్పేస్. సో యత్ పిండే తత్ బ్రహ్మాండే. విష్ణువు అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నదాన్ని విష్ణువు అంటారు. అంటే
there is all pervading supreme consciousness in every single cell, in my mind, in my soul, everywhere. It is the same theme. Consciousness is all pervading regardless. In certain stages it is higher stages, and in certain evolution it is at the lower stage, but it is the same thing. Now ఆధ్యాత్మికత అంటే అలాంటి భావాన్ని కలిగి ఉండి కనెక్షన్ కలిగి ఉండడము, జస్ట్ లైక్ అ బేబీ విత్ అ మదర్. జీవాత్మ పరమాత్మ అనుసంధాన ప్రక్రియనే స్పిరిచువాలిటీ అంటారు. సో డోంట్ టెల్ మీ దట్ ఓకే గాడ్ ఐ మీన్ ఏథియిస్ట్ అండి, గాడ్ అంటే నేను నమ్మనండి, గాడ్ ఎక్కడున్నాడో తెలియదండి, ఇలాంటిది కాన్సెప్ట్ అన్ని ఎల్కేజీ యూకేజీ స్టఫ్. The fact of the matter is, there is all pervading supreme consciousness that makes me think, that makes me talk, that makes you listen. That is called supreme consciousness, which is all pervading. Having a connection, bondage with that supreme consciousness is called spirituality. ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే కొబ్బరికాయలు కొట్టడము, ఊదుబత్తులు వెలిగించడము, ఇలాంటివి చేసేవి ఓకే, అవన్నీ ఎలిమెంటరీ స్టఫ్, నో ప్రాబ్లం, చేయండి. కానీ అక్కడితో ఆగవద్దు. ధ్యానము ద్వారా జీవాత్మ పరమాత్మ అనుసంధానము జరుగుతుంది. దాన్ని స్పిరిచువాలిటీ అంటారు. దట్ ఈస్ ది ఓన్లీ వే యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఎటర్నల్ పీస్, ఎటర్నల్ బ్లిస్, ఎటర్నల్ జాయ్. పరమానంద లేదా సత్ చిత్ ఆనంద అనేది సాధ్యము. మీరు ఇంకా వేరే మార్గము లేదు. దట్ ఈస్ ది యూనివర్సల్ లా. నా ధ్యానంలో రకరకాల మెథడ్స్ ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు మీరు పిహెచ్డి చేయవద్దు. ఏది ఇప్పుడు ఒక షాపింగ్ సెంటర్లోకి వెళ్ళి ఏది కావాలి ఏది వద్దు అనేది షాపింగ్ మానేసేయండి. మీకు దగ్గరలో మీ గురువు గారికి, మీ భావనలకి ఎవరైతే అత్యంత సన్నిహితంగా ఉన్నారో వారు చెప్పే ధ్యాన పద్ధతిని నేర్చుకుని ఆచరించండి. ఎక్కడో రిషికేశ్లో స్వామి శివానందనో, లేకుంటే బీహార్లో సత్యానంద సరస్వతియో, లేకుంటే రమణాశ్రమమో, లేకుంటే అరబిందో ఇలా తిరగడం మానేసేయండి. మీకు అర్థమైనది, మీకు దగ్గరలో ఉన్న ఏ ధ్యాన పద్ధతి ఉందో దానిని నేర్చుకుని ఆచరణ స్టార్ట్ చేయండి. ఆ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత మెల్లగా మీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళగలరు. విన్నారా? మీ క్వశ్చన్కి సమాధానం వచ్చిందా? మీ క్వశ్చన్కి సమాధానం వచ్చిందా? మీకు దగ్గరగా మీకు అర్థమైన ఏ పద్ధతి ఉంటే దాన్ని ఆచరిస్తూ వెళ్ళండి. ఇట్ విల్ టేక్ యూ ఫర్దర్ వేర్ ఎవర్ యూ నీడ్ టు గో, బట్ డూ నాట్ గో ఫర్ షాపింగ్. డూ నాట్ గో స్పిరిచువల్ షాపింగ్. నెంబర్ 2 అంటే ఆధ్యాత్మికత నుంచి మోకాళ్ళ దగ్గరికి వచ్చాము. సో మోకాలు of course I am a doctor, so I have to talk about it. So ఇప్పుడు musculoskeletal disorders at your age is very 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 common. Not at your age, I know, I come across on daily basis 25-year-olds 30-year-olds కి స్పాండిలైటిస్, బ్యాక్ పెయిన్, సయాటికా అని వస్తూ ఉంటారు నా దగ్గరికి. చాలా బాధాకరమైన విషయం. ఇట్స్ కాల్డ్ బోన్ అండ్ సాఫ్ట్ కార్టిలేజ్ డీజెనరేషన్. దాన్ని రీజనరేషన్ చేస్తే తప్ప సొల్యూషన్ ఉండదు. మీరు ఎన్ని మందులు మింగినా, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్, పెయిన్ కిల్లర్స్, వాట్ ఎవర్ ది డ్రగ్ ఇంటర్వెన్షన్ దట్ యూ కెన్ డూ, ఇట్ విల్ నాట్ క్యూర్ యువర్ డిసీజ్, ఇట్ విల్ నాట్ గివ్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. How do you do that? You have to rejuvenate that cartilage. You have to rejuvenate everything, and there is a mechanism by which you can do that. We will talk about that solution in the next class. But I can tell you 100 different allopathy, Ayurveda, homeopathy,